నా పేరు సుభాష్ని. మాది పాల్చెర్లపాడు వెంకటాచలం మండలం అండి. నేను గత 20 సంవత్సరాలుగా వివోఏగా పనిచేస్తున్నాను. కానీ 12/8/24న సడన్గా సోమిరెడ్డి గారు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన ఒక లెటర్ ఇచ్చాడంట. ఈమెను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోండి అని ఇచ్చారని చెప్పి మేడం వాళ్ళు మాకు ఎంఎస్ నుంచి అంటే మండల సమాఖ్య నుంచి కాల్ వచ్చింది. అమ్మ ఏమంటే మిమ్మల్ని తీసేశారని చెప్పి మీకు లెటర్ వచ్చింది, మీరు బుక్స్ అన్నీ ఇవ్వమన్నారు. సరే అంటే మాకు ఇబ్బంది మీరు బుక్స్ ఇవ్వకుంటానంటే మేమే మర్యాదపూర్వకంగా పుస్తకాలు అయితే ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఒక్కోటి అంటే మీరు లెక్కలు చెప్పలేదు, ఒకటేమైనా వేధింపులు. సరే అని చెప్పి మాకు గ్రామ సమాఖ్యలో కూడా మా వివోలో కూడా మేము అడిగాము, ఏమ్మా మేము ఉండడం మీకు ఇష్టమేనా లేదా ఏమంటే కొత్త వాళ్ళని పెడుతున్నారు ఏమంటే మాకెవరికి తెలియకుండానని వాళ్ళకి తీర్మానం అయితే చేసుకున్నారు. ఏమని కొత్త వివోఏగా పెట్టుకుంటున్నాము వాళ్ళ ఇష్టానుసారంగా అంటే ఏపీఎం ఒక్క సంతకంతో మండల సమాఖ్యకు సంబంధించిన ఓబీ సంతకాలు గ్రూపుల వాళ్ళు ఎవరిని పిలవకుండా కొత్తగా పెట్టుకున్న వివోఏ ఇంటికాడ ఒక 10 మంది సభ్యుల్ని పెట్టుకొని వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని రాజకీయంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు 3 సార్లు గ్రీవెన్స్ ఇచ్చాము. మేము గ్రీవెన్స్ ఇచ్చినప్పుడల్లా మా మీద వేధింపులు అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల నుంచి కానీ ప్రతి ఒక్కరు ఊళ్ళో కూడా రకరకాలుగా సభ్యులను బెదిరింపులు, మీకు ఏ పథకాలు రానిము వాళ్ళకి కానీ సంతకాలు పెడితే మేము గ్రామంలో మీటింగ్ పెట్టుకొని జీపీఎస్ ఫోటోలు వీడియోలు ఆధారంగా వాళ్ళ సంతకాల ఆధారంగా మేము అన్నీ ముందర పెట్టినా కూడా పీడీ గారికి ఏపీఎం గారికి అందరికీ గ్రీవెన్స్లు ఇస్తున్నా కూడా ఎవ్వరూ కూడా మాకైతే ఎటువంటి స్పందన లేకపోగా ఈరోజు మేము గట్టిగా మాట్లాడామని మీకు 11వ తేదీ మీకు టైం ఇస్తున్నాము. మీకు వచ్చిన తర్వాత ఏంటంటే మేము ఏదో ఒకటి తీర్మానం చేస్తాము. మీకు ఈ విధంగా ఆడవాళ్ళని ఇంత బాధ పెడుతున్నారే, ఈ జిల్లాలో 16 మందికి ఆర్డర్ కాపీలు వచ్చున్నాయి. 16 మందిని తిరగతానే ఉన్నాం. 16 మందిని తిరుగుతున్నాం. ఏ రోజుకి కూడా సమస్య పరిష్కారం కాలేదు. గట్టిగా అడిగితే చూసుకున్నాం పోండి అని కసిరి మమ్మల్ని బయటకు పంపించారు. దయచేసి మాకు న్యాయం చేయగలరని మీ మీడియా తరపున కూడా నేను కోరుకుంటున్నాను. తీర్మానం లేకుండానే మమ్మల్ని తొలగించారు. ఎందుకు తొలగించారని మాకే ఆధారం లేదని మేము ఒక అధికారిని కలవడానికి పోయాము. నాతోటే కొంతమంది సభ్యులందరూ పోయి కలద్దాము, మన నాయకుడే కదా ఆడవాళ్ళకి సహాయం చేస్తాడంటే ఆడవాళ్ళం పోయి కలిస్తే మీ ఎమ్మెల్యే గారు పేరుతో సహా అక్కడి నుంచే చెప్తా వచ్చి మీరు ఎవరికి ఓటేశారు, మీరు ఏ బొక్కలో వేశారు ఓటు, నేను చూశాను మీరు ఏ బొక్కలో వేశారని ఓటు, మీరు వాకిలు దాటండి గెట్ అవుట్ అని అడిగాడు. దీనికి మాకు పరిష్కారం మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. కోర్టుని సంప్రదించినా కానీ కోర్టు నుంచి వస్తే నేను చూసుకుంటాను, కాగితాలు ఉంటే పక్కన పెట్టేసేయండి, మీరు వాళ్ళని అయితే తీసుకోవద్దు, మా పరువు పోద్ది, మాకు అవమానం అవ్వద్ది, మా పార్టీ వాళ్ళే కొనసాగాల, వాళ్ళనిగా ఉంచడానికి లేదని ఏపీఎమ్మకి కాల్ చేసి టీడీపీ వాళ్ళు రాజకీయంగా రోజు పోయి ఆఫీస్ చుట్టూరు తిరిగి చేసిన డబ్బులు కూడా ఇచ్చేదానికి లేదానికి, మేము పని చేసిన డబ్బులు కూడా మాకు ఇచ్చేదానికి లేదని అంటున్నారు సార్. మా జీతం మాకు ఇవ్వమని అడిగినా కానీ ఆ జీతం కూడా ఇవ్వడానికి లేదు అని ఖచ్చితపూర్వకంగా మమ్మల్ని నెట్టిపారేస్తున్నారు సార్. మా కాడ ఆధారాలు కూడా ఉన్నాయి. ఏ గ్రామంలో పోయినా కానీ ఈ రోజుకి కూడా మీటింగ్ పెట్టడంలో వాళ్ళని మీకు ఈ రానేమో మా మాట కానీ ఇవ్వకపోతే ప్రభుత్వం గుండా రావాల్సినవన్నీ ఆఫ్ చేపిస్తాము, మాకు ప్రూఫ్లన్నీ ఇవ్వండి అని బెదిరిస్తున్నారు సార్. కానీ నేను ఇవ్వద్దు అంటున్నాను, నా మీద ఒత్తిడి చేసి కక్షపరంగా అడ్డుకొని ఆమెని అందరం కలిసి కొట్టాలని కూడా ప్రయత్నిస్తున్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్టు? మేము పనిచేసి 7 నెలలు పనిచేస్తున్నాం సార్. 7 నెలల జీతం కూడా ఆంకే ఇవ్వమని అడుగుతున్నారండి సార్ నాయకులు.